I'm the fuck alone, alone with these bitches on my phone, They just got I'm in my zone, Every time they show me love, so love. Ooh, lay, bitch, you wanna see me every day. I don't give a fuck about what you say. Cause I'm in the booth doing my thing with a JJ. Wanna see me walk, bitch, like a fucking dog, bitch. I don't give a fuck about your thoughts. Call me fucking rock, cause I don't know how to stop. Even if I'm at top, I still ball like fuck alone with these bitches. So yo bro, this is Indian Dynamite here. ఈ రోజు ఇంకో కిరాక్ వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిక్ అన్నమాట, రైట్? సో వెరీ సింపుల్ ట్రిక్ అన్నమాట, కానీ స్పెక్టేటర్ మాత్రం పరిశాన్ అయిపోతాడు. అట్లాంటి ట్రిక్ ఒకటి తీసుకొచ్చిన అనమాట. సో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసుగా బ్రో, నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డెక్ ఉంది అండ్ మన దగ్గర స్పెక్టేటర్ కూడా ఉన్నాడు అనమాట, రైట్? సో హాయ్ చెప్తావా? హాయ్, యా, రైట్. సో ఇప్పుడు మన దగ్గర డెక్ ఉంది, ఆ నార్మల్ డెక్ అనమాట, కంప్లీట్లీ చెప్పొద్దు, సెటప్ ఏం లేదు, రైట్? సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏనో కడ మధ్యలోకి వెళ్ళి ఇట్లా కట్ చేసి ఇక్కడ సైడ్కి పెట్టాలి. ఇష్టం ఏడన్నా కట్ చేయి, రైట్? సో ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే నీ చేతి పట్టుకో అండ్ నేను కూడా ఇది తీసుకుంటా. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ నేను ఏం చేస్తున్నా అది చేయాలి, రైట్? సో ఇట్లా లెక్క పెట్టు, 1 2 3, ఇక్కడ కొంచెం ముందలరా, 4 5 6, అట్లా లెక్క పెట్టుకుంటావు. ఎన్నో నీ కార్డులు చూద్దాం, 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 కార్డ్స్ ఉన్నాయి కదా. సో గట్టిగా పట్టుకో. సో ఇప్పుడు నా కార్డులు ఉన్నాయి ఇక్కడ, నేను ఇట్లా టుర్ర అంటున్నా, మధ్యలో ఏడన్నా స్టాప్ అన్నా, రైట్? సో టుర్ర స్టాప్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక ర్యాండమ్ కార్డ్ వచ్చింది చూసుకోను, అండ్ నేను కూడా చూస్తా, ఏం కాదు, ఇట్స్ 5 అనమాట, రైట్? సో నాకు తెలియదు ఇది 5 వస్తుందని, నీకు కూడా తెలియదు ఇది 5 వస్తుందని, రైట్? సో అట్లనే గట్టిగా పట్టుకో. సో ఇవి ఎన్ని కార్డులు ఉండే? 19. ఇప్పుడు నేను ఇళ్ళకెళ్ళి 5 యాడ్ చేసిన. సో 19 + 5 24 కార్డ్స్ ఉంటాయి, రైట్? సో లెక్క పెట్టి 1 2 3 4 5 6 7 8 అని, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, రైట్? సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. స్పెక్టేటర్ కూడా పరిశాన్ అవుతుండు. సో ఇట్స్ వెరీ సింపుల్ ట్రిక్ అండ్ నో గిమ్మిక్ ఇంక్లూడెడ్, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ ట్రిక్ ఎట్లా నడిచిందో చూద్దాం అనమాట, రైట్? సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది. సింపుల్ కార్డ్ ట్రిక్ అనమాట, రైట్? సింపుల్ కాదు, ఇంకా నీకు తెలియదు కదా. సో ట్యూటోరియల్ చూసేసే అనమాట నువ్వు. ఇట్స్ వెరీ సింపుల్, ఒక 2-3 మూవ్స్ చేస్తే చాలన్నమాట, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాకపోతే, అండ్ మన ఫేస్బుక్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు జాయిన్ కాకపోతే కమాన్ కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టేసా అనమాట, పోయి ఇంకా కొత్త కంటెంట్ చూసేసే అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడా తెలుసుగా బ్రో, డైరెక్ట్ ట్యూటోరియల్ అనమాట, రైట్? సో యో బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డెక్ తీసుకోవాలన్నమాట, రైట్? సో సింపుల్ డెక్ ఏదన్నా, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకు చిన్న సెటప్ ఉంటుంది అనమాట, ఒక 2 seconds సెటప్ అనమాట, రైట్? సో ఇప్పుడు నువ్వు ఎన్ని కార్డులు స్పెక్టేటర్ చేతులకు పంపిద్దామని అనుకుంటున్నావు, ఇప్పుడు నేను ఎన్ని కార్డులు నీ చేతులకు పంపిద్దాం అనుకుంటున్నానో అన్ని కార్డులు ఇక్కడ 1 2 3 4 5 కార్డులు నీ చేతులకు పంపిద్దాం అనుకున్నా. సో 5 కార్డ్స్ తీసి నేను ఇట్లా ఉల్టా పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటా అనమాట, అంతే. నా సెటప్ అయిపోయింది, ఇది నా సెటప్ అనమాట. అంటే నీకు తెలియకుండానే నేను ముందే ఇట్లా సెటప్ చేసుకొని ఈ డబ్బాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా వస్తా, రైట్? సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ బ్రో, అది ఇది అని చెప్తా. సో ఇట్లా తీస్తా, నార్మల్ ఇట్లానే చూపిస్తా, నేను ఇట్లా తిప్పా అనమాట, రైట్? సో ఇగో అన్ని కంప్లీట్లీ షఫుల్డ్ అని ఇది దాకానే చూపిస్తా, మొత్తం తెరవా మళ్ళా, రైట్?
సో ఒక 5 దాకా అట్లా నేను కార్డు ఎన్ని అంటే అన్ని 5 అంటే 5, 6 అంటే 6, ఎన్ని అంటే అన్ని, రైట్. సో ఇప్పుడు నేను ఇట్లనే పెట్టి నేను ఎన్నో కడ కట్ చేయమంట. సో కట్ చేయ ఒకసారి. సో నువ్వు కట్ చేస్తావు. ఇప్పుడు ఇందాక మనకు పర్ఫార్మెన్స్ అయింది, ఇగో ఇట్లా తీసేటప్పుడు ఒకటి వెళ్ళింది ఇట్లా బయటికి. సో ఇట్లా వెళ్ళకుండా మనం ఏం చేయాలి అని అంటే నేనే తీసి ఇగో ఇట్లా నీట్గా నేనే తీసి ప్లస్ స్పెక్టేటర్ చేతి ఇట్లా పెడతాను అనమాట ఈ కార్డు, రైట్. సో ఇప్పుడు మీరు కూడా మ్యాజిక్ చేసేటప్పుడు మీరే ఇట్లా తీసి స్పెక్టేటర్ చేతి ఇట్లా పెట్టుది, రైట్. ఒకవేళ స్పెక్టేటర్నే తీసుకోమని అంటే ఆడు ఇట్లా అంటాడు, అయిపోయాక కనిపిస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా కట్ చేసిన తర్వాత సో ఇవి నీ చేతిలో పట్టుకోవాలని ఇచ్చేసేయాలి, రైట్. సో ఇప్పుడు ఇవి మనం తీసుకోవాలి. సో ఇప్పుడు స్పెక్టేటర్ని లెక్క పెట్టాలి. సో 1, 2, 3, 4, 5, 6 అని అన్ని ఇట్లా లెక్క పెట్టు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను ఏ దాకా లెక్క పెడతా తెలుసా? నాకు ఇక్కడ 5 వచ్చేదాకా లెక్క పెడతా నేను. అంటే ఒక నిమిషం అని చెప్తా. ఇప్పుడు నేను ఇట్లా లెక్క పెడుతుంటా కదా, నీకు చెప్తుంటా 1, 2, 3 అని. నాకు ఇక్కడ 5 నెంబర్ కార్డ్ వచ్చేసిందా? సో ఇడికి నేను ఆపేసి సో ఇంకా నువ్వు లెక్క పెట్టు, నువ్వు కంటిన్యూ చేసి అని నేను నార్మల్గా ఇట్లా పెట్టేస్తా. అంటే నాకు కింద 5 నెంబర్ కార్డ్ కావాలి. అంటే 5 వచ్చేంత దాకా. ఇప్పుడు 5 మధ్యలో ఉంది, వస్తలేదు, లెక్క పెట్టు బ్రో అని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేను కూడా నీ ఎమ్మటి లెక్క పెడతానే ఉంటా నాకు 5 నెంబర్ కార్డ్ వచ్చేదాకా, రైట్. సో మీరు కూడా సెటప్ ఎట్లా పెట్టుకోరానంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 పెడతామా మనం. ఆ 5 కార్డ్స్ లా 5 నెంబర్ కార్డ్ ఉండద్దు, రైట్. సో అప్పుడు ఇల్లనే ఉండిపోయింది అనుకో, మిగతా ఇల్లు ఉంటాయి. అప్పుడు మనకి ఇక్కడ 5 నెంబర్ కార్డ్ వెళ్ళదు. సో జర దేక్కే సెటప్ అంత పెద్ద హార్డ్ ఏం కాదు, కానీ కొంచెం చూసుకొని పెట్టుకోవాలి సెటప్, రైట్. సో నేను 5 నెంబర్ కార్డ్ వచ్చేదాకా లెక్క పెడతాను అనమాట, రైట్. సో నేను మళ్ళీ లెక్క పెడుతున్నాను. 1, 2, 3, 4 and 5, 6, 7 అయిపోయా. ఇక నువ్వు లెక్క పెట్టా అని చెప్తుంటా, నువ్వు లెక్క పెట్టేస్తావు, అయిపోయా. నేను ఇట్లా పెట్టేసి ఇట్లా నేను రెడీగా ఉంటా. ఇక నీ 21 ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక ఇట్లా స్ప్రెడ్ చేస్తా, రైట్. సో ఇట్లా నేను టుర్ర అంటుంటా, మధ్యలో ఏడన్నా స్టాప్ అనమాట, రైట్. సో ఇప్పుడు నేను టుర్ర అంటుంటా, స్టాప్ అను, స్టాప్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక కిందికి వెళ్ళా కార్డ్ తీస్తాను ఇట్లా, ఎగ్జాక్ట్లీ. సో ఈ మూవ్ ఎట్లా వేయాలి మనం అంటే ఇట్లా స్ప్రెడ్ చేయాలి, రైట్. సో మన ఇండెక్స్ ఉందా, సో దీన్ని ఈ కార్డ్ ఇట్లా పట్టుకోవాలి, కొనాల. సో టుర్ర అనాలి మనం ఇట్లా. సో ఇట్లా ఎగ్జాక్ట్లీ స్టాప్ అంటావా, అప్పుడు నేను దీంతో దీన్ని ఇట్లా గుంజుతాను, రైట్. దీన్ని ఇట్లా గుంజి ఇగో ఇట్లా పెట్టేసి అయిపోయా. 5 నెంబర్ కార్డ్ వెళ్ళింది. ఇది ర్యాండమ్ కార్డ్ అది ఇది అని నేను ఇక మజాక్ చేస్తుంటా అనమాట. ఇది ర్యాండమ్ కార్డ్, నీకు తెలియదు నాకు తెలియదు అది అని చెప్పి. సో ఇట్లా పెట్టి టుర్ర అంట, రైట్. సో ఇప్పుడు 21 ఉన్నాయి కదా నీది. సో 5 యాడ్ చేసానంట. సో 21 + 5 26, రైట్. సో ఇప్పుడు నువ్వు లెక్క పెట్టి 26 ఉంటాయి. 5, 6, 7, 8, 9, 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, right? So this is a very simple trick, guys. So very simple and powerful trick అన్నమాట, రైట్. సో చూడడానికి వెరీ సింపుల్ ఉంటుంది, కానీ స్పెక్టేటర్ మాత్రం పరిశాన్ అయిపోతాడు ఎట్లా కార్డులు వచ్చినాయని, రైట్. సో వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయి బ్రో, నీకు ఎట్లా అనిపించింది ట్రిక్ అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకో, అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో బ్రో. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు చిల్లు బ్రో.